మామిడికాయల రేట్ అయితే తగ్గిపోయింది. బాక్స్ 250, కర్బూజా అయితే కేజీ 12 రూపాయలే ఉంది. దానిమ్మ అయితే కేజీ 50 రూపాయలు ఉంది. జామకాయ అయితే బాక్స్ 300 ఉంది. థర్డ్ క్వాలిటీ అది. ఇక్కడ ఉండేదైతే బాక్స్ 280 ఉంది. ఫస్ట్ క్వాలిటీ. మామిడి కాయలే కాదు, మామిడి పండ్లు కూడా రేట్ తగ్గిపోయినాయి. ఇది రెండో నెంబర్, బాక్స్ 370. ఎప్పుడు కాయల కన్నా మామిడి పండ్లు ఎక్కువ మొత్తంలో వచ్చేవి, కానీ ఈ రోజు రివర్స్ లో మామిడి పండ్లు తక్కువ వచ్చి మామిడికాయలే ఎక్కువ వచ్చాయి. ఏ సరుకు ఎంత రేట్ ఉంది, మనం ఏ సరుకు కొన్నాం, బిజినెస్ లో ఎంత మిగిలింది, మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపించేస్తానండి. ముందైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని కూడా బాక్స్ లెక్కనే పెట్టేస్తున్నారు. బాక్స్ కి అయితే 20 కేజీల దాకా వస్తుంది. ఈ బాక్స్ లెక్కకి తూకాల ప్రకారానికి డిఫరెన్స్ ఏంటి అనేది చాలా వీడియోస్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఓల్డ్ వీడియోస్ చూడండి, అర్థమవుతుంది. ఈ కర్బూజా అయితే కేజీ 12 రూపాయలే ఉంది. తూకాల ప్రకారం అనమాట. మనం బార్గెన్ చేసి ఎక్కువ మొత్తంలో కొంటే కనుక ఖచ్చితంగా ఇంకా రేట్ తగ్గుతుంది. అంటే మినిమం 20 కేజీల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి కేజీ 2 కేజీలు అంటే ఇవ్వరు, ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకు లూజ్ ఉండదు. ఈ పప్పాయ అయితే కేజీ 15 రూపాయలే, తక్కువగానే వచ్చింది సరుకు, ఎక్కువ మొత్తంలో అయితే లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ దానిమ్మ అయితే కేజీ 90 రూపాయలే. ఇందాక చూసింది అయితే అది క్వాలిటీ అంతగా లేదనమాట. ఇదైతే బాగుంది, అందుకే రేట్ ఎక్కువ ఉంది. మార్కెట్ లో సరుకు కోసం ఇట్లా గుంజులాడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. మార్కెట్ మొత్తం మీద ఒకటే లాట్ వచ్చింది. నేరేడు పండ్ల సరుకు అనమాట ఇక్కడ ఉండేది. అసలు ఏ అంగిట్లోనే రాలేదు, వీళ్ళ దగ్గర ఒక్కటే వచ్చింది. అందుకే ఇంత జనం ఉన్నారు ఇక్కడ. తెల్లవారుజామున 4 గంటలకే మార్కెట్ లోకి వచ్చేసిందాం. అయినా సరుకు అయితే పెద్ద మొత్తంలో ఏం రాలేదు. ఈ రోజు నేరేడు పండ్ల సరుకు లేదు అనుకున్నాం, కానీ లేట్ గా వచ్చింది. అసలు సరుకు కిందకి దించే కూడా లేదు. బాక్సులు అట్లా బండి మీద వెళ్ళిపోతున్నాయి. కొంతమంది అయితే గనక పైకెక్కి తీసుకుంటున్నారు, ఇంకొంతమంది గిందే గుంజులాడుతున్నారు. మరి ఇంత జనంలో నువ్వు కూడా పైనకెక్కి తీసుకున్నావా అక్క అంటే ఆల్రెడీ మనకు ఒక బాక్స్ వచ్చేసింది. ఈ సరుకు వచ్చింది అయితే పాత దళార్ దగ్గర అనమాట. సరుకు అసలు దొరకదా అనుకున్నాం, కానీ ఆ అన్న అయితే గనక లాస్ట్ కి ఒక బాక్స్ ఇచ్చేస్తున్నారు మనకి. ఈ రోజు అయితే బాక్స్ 1600 ఉంది. అయిపోయింది ఇంకా సీజన్ అయితే గనక. ఫుల్ ఎండ్ అయిందని కాదు, కానీ స్టార్టింగ్ లో వచ్చినంత క్వాలిటీ అంత క్వాంటిటీ అయితే రావట్లేదు. సరుకు తక్కువ మొత్తంలో వస్తుంది, అందుకే ఫుల్ డిమాండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మార్కెట్ కి తొందరగా వెళ్ళినా ఇంటికి మాత్రం చాలా లేట్ గా వచ్చేస్తున్నాం, ఎందుకంటే ఆ నేరేడు పండ్లకు పడ్డ తిప్పల వల్ల లేట్ అయిపోయింది అనమాట. బిజినెస్ కి అయితే ఒక 3 రోజులు గ్యాప్ వచ్చేసింది. 2 రోజులు వర్షం కారణం అయితే ఇంకొక రోజు మార్కెట్ కి వెళ్లి మరీ వాపస్ వచ్చాం. మొన్న రాత్రి పెద్ద వర్షం రావడం వల్ల చెట్టు విరిగిపోయింది. కరెక్ట్ గా మనం బండి పెట్టే ప్లేస్ లోనే విరిగి పడింది అది. ఇక్కడ బండి పెట్టాలని చెప్పేసి ఇక్కడ నుంచి అక్కడికి లాగేస్తున్నాం దాన్ని. అంత తిప్పలు పడి సరుకు తీసుకొచ్చిన క్వాలిటీ మాత్రం మంచిగా వచ్చింది. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ బాక్స్ వస్తుందని. అంటే డ్యామేజ్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే సరుకు తక్కువ ఉంది కదా, డిమాండ్ ఎక్కువ ఉంది, ఎట్లాంటివి ఉంటాయి ఏమో అడుగును అనుకున్నాను, కానీ మంచి క్వాలిటీ బాక్సే వచ్చింది మనకైతే. దీని రేట్ అయితే 1/4 కేజీ 50 రూపాయలు పెట్టేస్తున్నాం. అయితే ఈ వీడియో ఈ రోజు కాదు, నిన్నటిది అనమాట. అయితే రాత్రి వర్షం పడడం వల్ల చెట్టు విరిగిపోయింది కదా, ఒకవేళ పగలే గనక అట్లా విరిగిపోయింటే ఏంటి పరిస్థితి అన్న ఆలోచన వచ్చిందనమాట. కరెక్ట్ ఇదే ఇక్కడే బండి పెట్టే ప్లేస్ లోనే విరిగిపోయింది ఆ కొమ్మ. అదృష్టం బాగుందనమాట, రాత్రి టైంలో విరిగిపడింది. నేను బండి దగ్గరికి వచ్చిన తర్వాత బోనిగా అయ్యింది ఒకరికి. డ్యామేజ్ కాయలు అయితే కొంచెం తీసేస్తున్నాను అనమాట. కామన్ మనకి ఎంత మంచి క్వాలిటీ వచ్చినా కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది వెళ్తుంది. ఈ మాత్రం డ్యామేజ్ పోతేనంటూ పర్లేదు. ఒక్కసారి ఏంటంటే చెప్పాను కదా ఒక వీడియోలో, లాస్ట్ 9 కేజీల దాకా డ్యామేజ్ వచ్చేసింది అనమాట. అంత మొత్తంలో మనకి డ్యామేజ్ వచ్చినప్పుడే ఇబ్బంది అవుతుంది. ఈ మాత్రం డ్యామేజ్ వస్తే పర్లేదు, మంచిగానే ఉన్నట్టు క్వాలిటీ అయితే. ఇంతకు ముందు అయితే 1/4 కేజీ 40, హాఫ్ కేజీ 60 రూపాయల దాకా అమ్మినాం కదా. సడన్ గా ఈరోజు 1/4 కేజీ 50 రూపాయలు అని చెప్పేసరికి కస్టమర్స్ కి అయితే కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే 1/4 కేజీ 50 రూపాయలు పెట్టేసినాం, కానీ హాఫ్ కేజీ తీసుకునే వాళ్ళకైతే కనుక డిస్కౌంట్ ఉంటుంది అనమాట. 1/4 కేజీ అయితే ఆ రేటే పెట్టేసి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా అసలు బిజినెస్ ఏం లేదు, చాలా స్లో అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో అయితే గనక నాన్ స్టాప్ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. మళ్ళీ మధ్యలో 1 గంట సేపు అయితే గ్యాప్ వచ్చేసింది అనమాట. అసలు ఒక కస్టమర్ కూడా రాలేదు, ఖాళీ కూర్చున్నా. అయినా పర్లేదు, బిజినెస్ అయితే మంచిగా జరిగింది. పొద్దున్న అయితే కొంచెం బేజారు అయిపోయింది చాలా స్లో అయ్యేసరికి. మధ్యాహ్నం అయితే బాగా అయింది. ఇంక దీని డబ్బులు వచ్చాయా లేదా అని అయితే నేనైతే కౌంట్ చూసుకుంటున్నాను. మా ఆయన వచ్చేసరికి నేనైతే లెక్క చూసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ రోజు అయితే పొద్దున్న నుంచి అంటే టిఫిన్ కి ఆయన పంపించిన తర్వాత కంటిన్యూస్ గా నేనే ఉన్నాను. ఆయన హాస్పిటల్ కి వెళ్ళడం వల్ల అదృష్టం ఆవిగింజంత ఉంటే దురదృష్టం గుమ్మడికాయంత ఉంది అన్నట్టు. సీజన్ లో పర్లేదు, బిజినెస్ మంచిగానే జరుగుతుంది అనుకునే లోపే హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. మళ్ళీ 1 వీక్ నుంచి హాస్పిటల్ కి టెస్టులకి అయితే వెళ్లాల్సి వస్తుంది అనమాట ఆయనకి. ఆ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఇక్కడ కర్ణాటకలో ఎంత గవర్నమెంట్ హాస్పిటల్స్ అయినా కూడా 50% ఉంటుంది కట్టడానికి. అంటే మనకి రేషన్ కార్డు ఉన్నప్పటికీ సపోజ్ 100 రూపాయలు దాని ఖర్చు ఉంటే గనక 50 రూపాయలు ఖచ్చితంగా మనం పే చేయాల్సిందే. సాయంత్రం 4 గంటల కల్లా దీని డబ్బులు వచ్చేసి పైన 650 లాభం కూడా వచ్చేసింది. కొంచెం ఉన్నప్పుడు సరుకు అయితే ఫాస్ట్ మూమెంట్ ఉండదు. నేను చెప్తాను కదా చాలా సార్లు, ఈ పండ్ల వ్యాపారంలోనే కాదు ఏదైనా అంతే. ఎక్కువ మొత్తంలో సరుకు ఉన్నప్పుడు అయినంత బిజినెస్ అయితే కనుక కొంచెం సరుకు ఉన్నప్పుడు అవ్వదు. ఆటోమేటిక్గా రేటు కూడా తగ్గించేస్తాము. ఇది కొంచెం ఉందని చెప్పేసి ఇంకా 30 రూపాయలు 1/4 కేజీ పెట్టేస్తున్నాం. ఆయన ఫ్రెండ్స్ సర్కిల్లో అయితే ఒక 6 మంది ఉన్నారు ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాళ్ళు. సిటీలోకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక వెరైటీ అయితే వస్తుంటది అనమాట ఫ్రీగా మనకి. ఈసారి అయితే ఇవి చక్కెరకేళి మామిడి పండ్లు అనమాట. సైజ్ చూస్తే టమోటా సైజ్ ఉన్నాయి. పిచ్చికైతే ఇంకా చిన్నగా ఉంటది లోపల, కానీ చాలా స్వీట్ ఎక్కువ ఉంటాయి అనమాట. తూకం ఎంత ఉందా అని చూస్తున్నాను. 3/4 కేజీ
కేజీ దాకా ఉంది. ఖరీదే కేజీ 40 రూపాయలు ఉంది హోల్సేల్ మార్కెట్లో ఇది. మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేరని తెలిసినా కూడా అన్న నా కోసమే ఇచ్చి పంపించినారంట. అక్క తింటుందిలే అన్న అని. ఎంత అభిమానమో. మనం అమ్మే పండ్ల మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఫ్రీగా అడపదడప తినేస్తుంటాం కాబట్టి ఏ ఐటమ్ అయితే మన దగ్గర ఉండదో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది అనమాట తినాలా అని. పొద్దున్నుంచి బండి దగ్గర నేనే ఉన్నానని చెప్పేసి ఇంకా 4:30 కల్లా ఇంటికి వచ్చేసినాను. కొన్ని ఉన్నాయిలే నేను అమ్ముకొస్తాను అని చెప్పినారు. సాయంత్రం 5:30 కల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసి ఆయన అయితే ఇంటికి వచ్చేసినారు. ఇంత ఇన్కమ్ మిగులుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. దీని పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసేసి 800 అయితే మిగిలింది. హ్యాపీ అనమాట ఇంత వచ్చేస్తే. ఇది నండి ఈరోజు బిజినెస్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.